జరుగుతున్నటువంటి అంశాలు మనం చూస్తా ఉన్నాం. సో గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? నమస్తే రవి గారు. సార్. మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలు ఎనాలిస్ట్ కోటేశ్వరరావు గారికి, అట్లాగే నా ఉద్యమ సహచరులు ముల్లూరు రవి గారికి, వెంకరెడ్డి అన్న గారికి, యోయో టీవీ ప్రేక్షకులకు. ఏదైతే ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నియోజకవర్గం ఉప ఎన్నిక రావడం, అవును. అనివార్య కారణాల వల్ల అకస్మాత్తుగా హఠాత్ పరిణామం వల్ల మా స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల వస్తున్నటువంటి ఎమ్మెల్యే వారి కుటుంబానికి వారి సేవలను గౌరవించే మా అధినాయకులు అయినటువంటి కేసీఆర్ గారు వారి సతీమణి అయినటువంటి వారి భార్య సునీత గారికి కేటాయించడం జరిగింది. మాకు ఒకటే అండి, అది మా సిట్టింగ్ స్థానము. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ కూడా హైదరాబాద్ ప్రజలందరికీ చాలా స్పష్టంగా తెలుసు. కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్ లో జరిగినటువంటి డెవలప్మెంట్ కానీ, కేసీఆర్ కారణంగా హైదరాబాద్ లో కల్పిస్తున్నటువంటి ఈ డెవలప్మెంట్ ఆనవాళ్ళు, ఫ్లైఓవర్ల బ్రిడ్జిలు కావచ్చు, అండర్ బ్రిడ్జిలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, ప్రతి కుటుంబానికి 20 లీటర్ల తాగునీరు కావచ్చు, ఏదైనా కూడా ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ గారి విషయానికి వస్తే హైదరాబాద్ జిల్లాలోనే లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యంత కాస్ట్లీయెస్ట్ నియోజకవర్గం. అయితే హైదరాబాద్ కున్న ప్రత్యేకత ఏంటంటే పేద వర్గాలు ఉన్న ప్రాంతంలోనే ధనిక వర్గాలు ఉన్న ప్రాంతంలోనే పేద వర్గాలు అనేటువంటి సమ్మిళితంతో ఏ ప్రాంతం తీసుకున్నాం మనం, జూబ్లీ హిల్స్ లో అత్యంత ధనికులు నివసిస్తారు, అదే జూబ్లీ హిల్స్ ప్రాంతంలో అత్యంత పేదలు నివసిస్తారు. అత్యంత ఎక్కువగా ఆ ప్రాంతంలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మైనారిటీ ఓటర్స్ కూడా చాలా ప్రభావవంతమైనటువంటి ప్రభావాన్ని చూపించే ప్రభావం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి మైనారిటీ ఓటర్లకు మాకు గాని ఒక అవినాభావ సంబంధం ఉంది. కేసీఆర్ నాయకత్వంలో ఒక మతం గాని ఒక కులం అంటూ మేము ప్రత్యేకంగా విభజించి పాలించేటువంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయలేదు. ప్రతి వర్గాల యొక్క సంక్షేమానికి కట్టుబడి పనిచేసినాం. అయితే ఇక్కడ పర్టికులర్ గా చెప్పాల్సిన విషయం ఏంటంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రస్తుతానికి మేము ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించినాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం పక్కన పెడితే ఇంతకు ముందు లేటెస్ట్ గా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అంజన్ కుమార్ యాదవ్ గారు చాలా స్పష్టంగా పొన్నం ప్రభాకర్ హూ ఆర్ యు, నీవే వరసలు నా యొక్క అభ్యర్థిత్వాన్ని ప్రకటించడానికి అది అధిష్టానం నిర్ణయించేటువంటి అంశం. నా కొడుకు ఎంపీ అయినంత మాత్రం నేను ఎమ్మెల్యే కావద్దనేం లేదు. కేసీఆర్ గారు హైదరాబాద్ లో ప్రతిష్టంగా తన పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం మహమూద్ అలీ లాంటి వ్యక్తిని హోంమంత్రిగా చేసిండు, డిప్యూటీ సీఎం గా చేసిండు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి హోంమంత్రిగా మా నాయన్ నరసింహారెడ్డి లాంటి వాళ్ళని చేసిండ్రు. కాబట్టి హైదరాబాద్ లో ప్రతిష్టమైనటువంటి నాయకత్వం ఉండాలంటే ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే. మీరు మా కుటుంబానికి 2 అనేటువంటి ప్రస్తావన తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే, వాళ్ళ భార్య ఎమ్మెల్యే ఉంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ బ్రదర్ ఉన్నారు, అట్లాగే వివేక్ వెంకటస్వామి ఇంటి కాడ 3 పదవులు ఉన్నాయి. మరి ఆయనకు ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి, వాళ్ళ తమ్ముడికి ఎమ్మెల్యే పదవి, ఆయన కొడుకుకి ఎంపీ పదవి. సో ఈ విధంగా వాళ్ళ మధ్య అభ్యర్థిత్వం కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో ఆరాటంలో వాళ్ళ పేగులు చెప్పుకుని వాళ్ళే మెడలేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మాకు ఇక్కడ చాలా స్పష్టంగా అది మా సెట్టింగ్ స్థానం. స్థానికంగా మా కార్పొరేటర్లు అందరూ మాజీలు అయినప్పటికీ కూడా బలమైనటువంటి క్యాడర్ తో నియోజకవర్గంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో కూడినటువంటి 6 గ్యారెంటీలు ఇచ్చిందో ఆ 6 గ్యారెంటీలో ఇంతకు ముందు మా మిత్రుడు మున్నూరు రావు గారు చాలా స్పష్టంగా మేము ఇవన్నీ ఇచ్చినామని చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఒక్కదానికి ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి. అక్కడ ఎవరికి ఎన్ని ఇచ్చారు, ఎంతమంది లబ్ధిదారులకు మీరు ఇవన్నీ సమకూర్చగలిగారని అడిగితే అన్ని చేసుకుంటూ వెళ్ళామని చెప్తున్నారు తప్ప దానికి అధికారికంగా మీరు అంటే శ్వేతపత్రం అయితే రిలీజ్ చేయడం అనేది జరగలేదు ఇంతవరకు. అదే చెప్తున్నామండి. ఇప్పుడు హైదరాబాద్ లో ఇంకో ప్రమాదకరమైన సంఘటన ఏం జరిగిందంటే రీసెంట్ గా పేదవారిని గూడు లేని పక్షులను చేసేటువంటి హైడ్రా పేరు మీద జరిగినటువంటి హైరాణ మనం చూస్తా ఉన్నాం. 16,000 పైచిలకు కుటుంబాలు గూడు లేని పక్షులు అయ్యాయి. ఇందులో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే పాపం మూసి పక్కన 30 గజాల స్థలం నుంచి మొదలుకుంటే 100 గజాల స్థలంలో ఉంటారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చెల్లుమనిపించేటువంటి చెప్పాలనుకున్నారు. రీసెంట్ గా ఇప్పుడు అదే నియోజకవర్గంలో కూతవేడు దూరంలో ఇందిరా గాంధీ గారు అప్పట్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకుంటే వాళ్ళకి కొంతమందికి ఇల్లులు ఇచ్చారు, జాగాలు ఇచ్చారు. వాళ్ళ ఇల్లులు జాగాలు కూడా బుల్డోజర్లు పంపించి అర్ధరాత్రులు కూల్చేసే ప్రయత్నం చేశారు. ఒక వ్యక్తి యొక్క జీవించే హక్కుని హరిస్తా ఉంది హైడ్రా అనేటువంటిది. వాళ్ళకు కోర్టుకు వెళ్లే అవకాశం గానీ, ఇల్లుని షిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం గానీ ఇవ్వకుండా బడాబాబులకేమో కోర్టుకు వెళ్లే అవకాశం ఇస్తారు. ముఖ్యమంత్రి గారి సొంత తమ్ముడి వైపు ఏమో బుల్డోజర్లు గానీ హైడ్రా గానీ తొంగి చూడదు. మంత్రుల బఫర్ జోన్ లో గానీ ఎఫ్టీఎల్ జోన్ లో గానీ వాళ్ళ వైపు తొంగి చూడరు. కానీ పేదవాడికి మాత్రం అర్ధరాత్రులు వీధిలో పడేసి వాడిని గోడు లేని పక్షులను చేస్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు బోరున విలపిస్తా ఉన్నాయి. చదువుకునే విద్యార్థులను పుస్తకాలు తీసుకునిస్తారు, ఆడపిల్లలు కట్టుబట్టలతో బయట పోయే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ అభ్యర్థుల విషయాన్ని పక్కన పెడతాం. ఎవరు అనేటువంటిది ఇంకా అది ప్రకటించడానికి ఎన్ని రోజులు పడుతుందా ఏమా, నోటిఫికేషన్ వచ్చినాక ప్రకటిస్తారా, నోటిఫికేషన్ ముందు ప్రకటిస్తారా తర్వాత విషయం. అయితే అక్కడ
చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి గెలుపు అవకాశాలు 100% ఉన్నాయని చెప్పడానికి మేము ఇంకోటి మాగంటి గోపీనాథ్ గారు 24/7 లో 16 గంటలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న అందుబాటులో ఉంటూ వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడేటువంటి వ్యక్తిత్వం అయినది. తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా నియోజకవర్గ డెవలప్మెంట్ లో పాల్గొన్నారని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. మేము ఒక బలమైన నేతను కోల్పోయినామని చెప్తా ఉన్నాం. మా పార్టీ కూడా ఒక తీరని నష్టం జరిగింది. అద్భుతమైనటువంటి నేత, మంచి స్కిల్స్ ఉన్నటువంటి నేత, ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి నేతను మేము కోల్పోయినాం. సో ఆ కుటుంబంలో జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళ భార్యతో పూడ్చాలనుకుంటా ఉన్నాం. వాళ్ళ భార్యకు సగర్వంగా ఆ గౌరవాన్ని ఇచ్చి ఈ టెన్యూర్ వరకు ఆమెను మాత్రం ఎమ్మెల్యే గెలిపించి ఆమె సేవలు కొనసాగించాలని, ఆయన ఆశయాలను నెరవేర్చడం కోసం మేము ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆల్రెడీ మా పార్టీ షేక్పేట కావచ్చు, యూసుఫ్గూడ కావచ్చు, మిగతా ఏరియాస్ అన్నిట్లో కూడా ఇన్ఛార్జ్ గా మా యువ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా పకడ్బందీగా మైనారిటీ నాయకులతో మీటింగ్స్ పెట్టడం కానీ, అక్కడే ఒకటి వాళ్ళకు ఒక గ్రేవ్ యార్డ్ విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళతో మీటింగ్స్ పెట్టించి ఆ గ్రేవ్ యార్డ్ కి సంబంధించినటువంటి 2 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది, దాన్ని కానుకొని అది ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తులు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ అటువైపు తొంగి చూడట్లేదు. సో రైట్ టు డెత్ అంటే చావుని కూడా గర్వంగా సగర్వంగా తీసుకెళ్లాలనేటువంటి ఒక డిమాండ్ తో వాళ్ళు ముందుకొచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టిన పరిస్థితులు కూడా మనం చూసినాం. సో ఈ అన్ని సమస్యల పైన బీఆర్ఎస్ స్థానికంగా ఉంటూ పోరాటం చేస్తా ఉంది. మేము డోర్ టు డోర్ కాంగ్రెస్ పార్టీ మనకు బాకీ పడ్డటువంటి బాకీ కార్డ్ అని చెప్పేసి మేము ఒకటి ప్రింట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క వ్యక్తికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఆడపిల్లలు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటే ప్రతి ఒక్క మహిళకు కూడా మేము 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. 22 నెలల బాకీ పడ్డారు. 2,500 ఇంటూ 22 నెలలతో కూడినటువంటి ఒక బాకీ కార్డు మేము సృష్టించి ఆడవాళ్ళందరికీ కూడా ప్రతి ఇంట్లోకి ఇస్తున్నాం. కళ్యాణ లక్ష్మి రూపంలో కానీ, షాదీ ముబారక్ రూపంలో కానీ పెళ్లితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఆ బాకీ కార్డు కూడా మేము వాళ్ళకి ఇస్తా ఉన్నాం. వృద్ధులు వికలాంగుల పెన్షన్ల విషయంలో ఇప్పటి వరకు నోరు తెరవట్లేదు. జనవరి ఫిబ్రవరి నెల యొక్క పెన్షన్లు ఇవ్వకుండా అవిటి కూడా నొక్కేసిండ్రు. అసలు పెన్షన్లు కూడా నొక్కేసారు. పెన్షన్ల సంగతి దేవుడు ఎరుగు. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అత్యంత పేద వర్గాలకు అన్యాయం చేస్తూనే వచ్చింది. ఇక హైదరాబాద్ నగరంలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. స్థానికంగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, లేదా చదువుకొని ఉద్యోగాల కోసం ఆశపడే వాళ్ళు ఉంటారు. జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. కొంతమంది సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కేటీఆర్ నాయకత్వం కానీ ఈ హైదరాబాద్ లో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రవి గారు. ఎందుకు అంటున్నామంటే మేము గర్వంగా చెప్తాం, హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో మా కమిట్మెంట్ ఈ రోజు కూడా మేము 100% ఫుల్ఫిల్ చేసినాం. మేము రోడ్ల విషయంలో కానీ, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, హైదరాబాద్ సరౌండింగ్స్ లోనే ఈ 39 సీట్లన్నీ కూడా ఇక్కడే రావడం జరిగింది మీకు. సో అర్బన్ ఏరియాలని మీరు విస్మరించడం వల్ల ఈరోజు మీరు ఓటమి చెందారనేది కూడా రకరకాల వార్తలు మనకు మామూలుగా అందరికీ తెలిసిన విషయం ఇదంతా కూడా. సో ఏంటంటే అర్బన్ బాగానే డెవలప్, మన రూరల్ని బాగానే డెవలప్ చేశారు, అర్బన్ని వదిలేశారు అనేది కూడా రకరకాల ఇష్యూస్ రావడం వల్ల ఈరోజు మీ ఓటమి కారణం అది కూడా చెప్పుకోవచ్చు కదా. నేనేమంటా ఉన్నామంటే రవి గారు, 10 years పీరియడ్ టైంలో మనం 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ అధికారంలోని తెలంగాణ ప్రాంతానికి ఏ విధమైనటువంటి అన్యాయం చేసిండ్రు, ఈ ప్రాంతాన్ని ఏ విధంగా వెనక్కి నెట్టేసిండ్రు, నిధుల విషయంలో కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో కానీ. మనం ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటే పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, లేకపోతే 87 గ్రామ పంచాయతీలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 12,000 పైచులకు గ్రామ పంచాయతీలకు సచివాలయ నిర్మాణం కానీ, గ్రేవ్ యార్డ్స్ కానీ, వైకుంఠ ధామాలు కానీ, ప్రకృతి వనాలు కానీ, రోడ్ల కనెక్షన్స్ కానీ, గ్రామం నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లాకు కానీ, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసేటువంటి చిత్తశుద్ధితో కమిట్మెంట్ కానీ, నూతన కలెక్టరేట్ల నిర్మాణం కానీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్స్ కానీ, 137 మున్సిపాలిటీలో అద్భుతమైనటువంటి రోడ్లు కానీ, రోడ్డు పార్టిషన్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, పార్కులు కానీ, హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపుగా 289 పార్కుల్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడం కానీ, మేము ప్రజల యొక్క ఆరోగ్యానికి పెద్దపీట వేసినాం. ప్రజలను మేము అడుగుతా ఉన్నాం, మా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో మీరు కాంగ్రెస్ ఇచ్చినటువంటి గ్యారంటీలను నమ్ముతారా, కమిట్మెంట్ తో పనిచేసినటువంటి కేసీఆర్ నమ్ముతారా, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం అని చెప్పేసి ప్రజల మీదనే వదిలేస్తా ఉన్నాం. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాదు, త్వరలోనే ఒకవేళ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే రాబోయే 10 ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఎందుకంటే ఏ వర్గాన్ని మోసం లేదు చెప్పండి. మీరు 2 లక్షల రుణమాఫీ పేరు మీద రైతులను మోసం చేసి మాట్లాడదాం దత్తాత్రేయ గారు, మాట్లాడదాం. ఇంకా చాలా ఉంది మన దాని మాట్లాడదాం. మాట్లాడదాం దాని గురించి నెక్స్ట్ రౌండ్లో మాట్లాడదాం. సార్ వెంకటరెడ్డి గారు, సో మీకు సంబంధించి కావచ్చు, గతంలో మీరు అంటే మీకు ఫస్ట్ నుంచి కూడా మన